హలో అండి, నమస్తే అందరికీ. ఇదండి ఈరోజు మల్బరీ మొక్క గురించి మొన్న ఒకళ్ళు అడిగారు, అమ్మ మీ దగ్గర మల్బరీ మొక్క ఉందా, ఉంటే కాయలు వస్తున్నాయా, మా దగ్గర కాయలు రావటం లేదు అని అడిగారు. అంటే ఒక చెట్టు తీరు కూడా ఉంటుందేమోనండి, చెట్టు కొమ్మది. నేను ఫస్ట్లో ఈ మిద్దె మీద మొక్కలు మొదలుపెట్టినప్పుడు ఒక నర్సరీ నుంచి ఒక మొక్క తీసుకొచ్చానండి. బాగా పొడవుగా ఉండే ఒక కొమ్మ పొడవుగా ఉండింది. అది ఒక నెల 2 నెలల్లో నేను పక్కన పెట్టాల్సి వచ్చింది. ఎండలకి కొంచెం మిగతా పనులు చేసుకుంటా ఆ మొక్కని పట్టించుకోలే. అయితే చిన్న ఆకులు దానికి వచ్చింది. ఇది అయితే పెద్ద పెద్ద ఆకులు వస్తున్నాయి. ఒక్కటే కొమ్మండి, పొడవుగా వచ్చింది అది. ఇది మాత్రం బాగా వస్తుంది. అయితే ఇట్లా వస్తుంది దానికి కూడా. ఇదిగండి సైడ్న ఇట్లా వచ్చింది, కానీ అయ్యే కాయలు అనుకున్నా నేను అప్పుడు ఫస్ట్లో, నాకు తెలియక. తర్వాత 2 నెలలకో ఏమో రీపాటింగ్ చేసుకున్నా. అయితే అప్పుడు ఎండలకి అయ్యో ఎట్టో కానీ అది చనిపోయింది. మల్బరీ మొక్కని నేను ఎప్పటి నుంచో చాలామంది ఛానల్స్లో చూస్తూ ఉన్నాను. ఒకసారి మేము హైదరాబాద్లో మా అమ్మాయి వాళ్ళు ఉన్నప్పుడు పిన్నాక పద్మ గారి ఇంటికి వెళ్ళామండి. పట్నంలో పల్లెటూరు ఛానల్ ఉంది కదా, పిన్నాక పద్మ గారు, ఆవిడ దగ్గరికి వెళ్ళాము. మీ ఇంటికి వస్తామండి, మీ మిద్దె తోట చూడాలి అంటే రండమ్మా అంది. ఎక్కడ ఉంటారంటే ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటామంటే సరే అడ్రస్ పెట్టారు, వెళ్ళాము. మాకు మిద్దె మీదకి తీసుకెళ్ళంగానే ఆ ఫ్రూట్స్ కోసిచ్చారండి, నాకు మా అమ్మాయికి మా మనవరాలకి. భలే ఉంది అమ్మమ్మ, భలే ఉంది అమ్మమ్మ అనింది తర్వాత మా మనవరాలు. ఇంకా అప్పటి నుంచి నాకు, మేమైతే ఇంకా ఇక్కడ ఇల్లు మారి ఇల్లు కట్టుకున్నాక పెట్టుకున్నాలే అనుకున్నా. పెంచాలి, ఏమైనా మొక్కను పెంచుకోవాలి నేను కూడా. మంచి సి విటమిన్ ఉంటుందండి, పిల్లలు బాగా ఇష్టంగా తింటారు అని చెప్తుంటారు పద్మగారు. నేను కూడా అట్టనే మా పిల్లలకి పెంచాలి మొక్క, మా పిల్లలు వచ్చినప్పుడు తింటూ ఉంటారు, మనకు కూడా పైకి వచ్చినప్పుడు 2-3 కాయలు తినొచ్చు, మంచి సి విటమిన్ ఉంటుంది అని చెప్పారు పద్మగారు. సరేలే అని చెప్పి అప్పటి నుంచి అనుకుంటున్నా, నాకు కుదరలా. ఇంక ఇల్లు కట్టుకున్నాక తీసుకొచ్చి పెట్టా. అయితే ఆ మొక్క 2 నెలల్లో ఏమో ఉండిందండి, వాళ్ళ ఆ పాటలో కవర్లోనే ఉండింది. తర్వాత రీపాటింగ్ చేశాను. ఎండలు అయింది, బాగా ఎండలు. మాకు ఇప్పుడన్నా మొక్కలు ఇట్లా పెరిగినాయి, కానీ అప్పుడు చిన్న చిన్న మొక్కలు అవటాన కొంచెం ఎండ అంతా మన మొక్కల మీద ఉండేది. చనిపోయింది. తర్వాత చనిపోయినాక మళ్ళీ నాకు దొరకలా, చాలా రోజులు వెతికాను. ఇప్పుడు మొన్న నేను ఒక నర్సరీ వీడియో పెట్టా కదా, ఆ నర్సరీలో నాకు ఈ మొక్క దొరికింది. ఇంకా అమ్మాయి దగ్గర తీసుకొచ్చా. అది నాటేటప్పుడు కూడా మీకు వీడియో చేసి పెట్టానండి. ఇదిగండి ఇంత కొమ్మేనండి. అప్పుడు మీరు చూసుంటే, ఇది నాటేటప్పుడు చూసారా, అప్పుడు ఇంత కొమ్మే ఉండింది. ప్రస్తుతానికైతే నేను చిన్న కుండీలో పెట్టుకున్నా. ఆ రోజు పెరిగిన తర్వాత ఇప్పుడు చూడండి ఎంత పెరిగిందో, బాగా పెరిగింది. కాయలు కూడా వచ్చినాయి. ఇంతకుముందు మా అమ్మ కూడా వచ్చినప్పుడు మా అమ్మ 2 కాయలు తినింది, నేను అప్పుడొకటి 5-6 కాయలు వచ్చినాయి అప్పుడు. తర్వాత నేను మొన్న అప్పటి నుంచి ఆకులు తీల, ఫస్ట్ కాయలు వచ్చినప్పుడు. తర్వాత మొత్తం ఆకులు తీసేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇవ్వండి ఈ పిందెలన్నీ చూడండి ఎట్లా వచ్చినాయో, బాగా వచ్చినాయి కదా. ఈ ఆకులు తీయాలి, ఈ కొమ్మకు కూడా రావాలనుకుంటున్నాను. అందుకని ఈ ఆకులు తీసేస్తే మళ్ళీ వస్తాయి అంట. ఎప్పటికప్పుడే కొమ్మ ప్రూనింగ్ చేసుకోవాలి, ఆకులు కూడా కాయలు రాగానే తీసేయాలి. మొన్న ఇక్కడ ఉండిందండి ఈ ఆకు కిందగా కాయ ఇక్కడ, అయితే భలే పండింది. అది ఉడతలకి కనిపించలా. మాకేమో ఉడతలు ఎక్కువైపోయినాయి, దానికి ఆకు చాటు నుండి కనపడలేదు. భలే పండిందండి, బ్లాక్గా వచ్చింది. అసలు ఇంతలా కాయ అయ్యింది. అసలు నా ఆనందం పట్టలేకుండా ఉంది ఆ రోజు. అంతకుముందేమో కొంచెం గ్రీను రెడ్గా ఉన్నప్పుడు కోసుకున్నాం అమ్మ నేను. తర్వాత మొన్న చూస్తే అసలు భలే పండిందండి, ఇంతలావున వచ్చింది బాగా. ఇప్పుడేమో చూడటానికి పొడవుగా ఉంది కదా, సన్నగా పొడవుగా ఉంది కదా. కాయ పండిన తర్వాత పక్వానికి వచ్చిన తర్వాత లావు అవుతుంది బాగా ఈ మొక్కది. అసలు ఎంత స్వీట్గా ఉందండి. నేనైతే
నాకు పద్మగారు ఇచ్చినప్పుడు తిన్న దానికన్నా ఇది ఇంకా స్వీట్నెస్. ఎందుకు అంటే బాగా పండింది. ఆ రోజు ఆవిడ దగ్గరది కొంచెం గ్రీనిష్ రెడ్డిష్గా ఉన్నాయి, అవే ఇచ్చారు. ఇది మాత్రం బ్లాక్గా పండిందండి. అసలు దీన్ని ఏమైనా నేను ఇప్పుడు పెంచాలి, నలుగురికి చెప్పాలి మొక్క గురించి అని చెప్పి ఇప్పుడు నేను వీడియో చేస్తున్నా. అయితే ఇప్పుడు దీన్ని ఈ చిన్న పాటు దీనికి సరిపోదండి. ఎందుకంటే మనం కాయలు రాగానే అవి తీసేసిన తర్వాత కొమ్మ కటింగ్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ బ్రాంచెస్ ఎక్కువ వచ్చి ఇంకా గుబురుగా వచ్చింది. అందుకని నేను కొన్నాళ్ళు చూస్తాను. ఇప్పుడు ఈ కాయలు అయిపోయిన తర్వాత ఒక బ్లాక్ టబ్కి ఏదన్నా ఖాళీగా ఉన్న దాంట్లో చూసి రీపాటింగ్ చేసుకుంటానండి. కొంచెం ఈ పండగ వెళ్ళిన తర్వాత, సంక్రాంతి వెళ్ళిన తర్వాత ఇది మొక్క అప్పటికి కాయలు అయిపోతాయి. రీపాటింగ్ చేసుకుంటే ఇంకా కొమ్మలు కట్ చేసుకొని కూడా కొమ్మ ద్వారా కూడా బ్రతికిద్దంట ఇది. మా అమ్మ కూడా మొన్న ఊర్లో వేరే వాళ్ళ ఇంట్లో ఉంటే కొమ్మలు తీసుకొచ్చి పెట్టిందంట. పక్కన వాళ్ళ ఇంట్లో పెద్ద కొమ్మ తీసుకొచ్చి గుచ్చిందంట. అది బతికిద్దో లేదో అని. వాళ్ళది బతికి బాగా కాయలు కాస్తుంది. నా మొక్క ఎన్నో చిన్నది తెచ్చుకున్నాను నేను, నాకు అసలు కాయలు రావట్లేదు అంటుంది మా అమ్మ. ఇప్పుడు నా మొక్క చూస్తే నీది అప్పుడే కాయలు వచ్చినాయి అంటుంది మా అమ్మ. మొన్న చూసింది కదా. ఇట్లా ఈ మొక్క కనుక దొరికితే ఎవరైనా తెచ్చి పెట్టుకోండి. ఇది కంపల్సరిగా ఉండాలి. ఎందుకంటే ఇట్లా కాయలు బాగా వస్తాయండి. నేను వేరే వాళ్ళ ఛానల్లో కూడా చూశాను, అనిత గారని. వాళ్ళ ఛానల్లో మొన్న చూపించారు. అసలు పెద్ద చెట్టులాగా అయిపోయి అసలు ఎన్ని బ్రాంచెస్ వచ్చినాయో, ఎన్ని కాయలు వచ్చినాయో అసలుకి. అనిత గారు థ్యాంక్స్ అండి మీ మొక్కని చూపించినందుకు. అసలు నాకైతే ఆ మొక్క కూడా చూశాను, వేరే వాళ్ళు అడిగారు అని ఇంక ఈ మొక్క గురించి చెప్తున్నా నేను. బాగా మొదలు కూడా పెద్దదైంది. ఇంకొకళ్ళ దాంట్లో కూడా ఛానల్లో చూసి ఇప్పుడు చాలామంది పెంచుతున్నారండి. వేరే వాళ్ళ ఛానల్లో కూడా చూస్తున్నాను నేను. మామూలుగా మనం దీనికి ఇప్పుడైతే నేను ఏమి ఇవ్వటంలా. అయితే ఇప్పుడు ఈ పూతల మీద ఇదే పూత అండి, ఇంకా పూతగా రాదు. దీనికి పిందెల్లాగానే వస్తాయి, కాండానికే వస్తాయి. ఈ కాడకే ఇదిగండి కాయ. ఇంకా దీనికి పూత అట్లా ఏముండదు. ఇంక రావటమే కాయతోటి మొదలవుతుంది. దీనికి ఇప్పుడు ఇంతవరకు నేను బలం అయితే ఏమీ లేదు. ఆ రోజు అడుగున కొమ్మలు బీర ఆకులు అవి పెట్టాను, అంతే బతికింది. ఇప్పుడు దీనికి కొంచెం కాయల మీద ఉంటుంది కాబట్టి కొంచెం నేనేం చేస్తున్నానంటే ఏదైనా బలం ఇవ్వాలి అని ఇవన్నీ అరటిపండ్లు దేవుడి దగ్గర తీసినవి పాడైనవి, ఇవి అరటిపండ్లు ఇస్తున్నా. దేవుడి దగ్గర పెట్టిన పూలు, మన మిద్దె తోటలో పూలే రోజు పెడతా ఉంటాము, తీస్తూ ఉంటాం. ఆ కింద మొక్కలకి ఎప్పటికప్పుడు 2 రోజులకి అట్లా కవర్ నిండిద్ది, కింద మొక్కలకి ఇస్తూ ఉంటాను. అయితే ఇప్పుడు దీనికి ఇస్తానండి తవ్వి. ఇప్పుడు బలం రావాలి కాబట్టి దేవుడి దగ్గర పూలు కూడా మంచి బలం అండి మొక్కకి. అరటిపండ్లు ఇస్తున్నాను, 3 పండ్లు ఇస్తున్నాను. తవ్వి లోపలికి పెట్టేస్తే ఇక నెమ్ముతో పాటు నిదానంగా తీసుకుని. ఇప్పుడైతే నెమ్ము ఉంది, వర్షం పడుతుంది కాబట్టి మనం ఏం నీళ్ళు పోయక్కర్లే. ఇప్పుడు ఇదిగండి ఈ 3 అరటిపండ్లు వచ్చినాయి. ఈ నిన్న పెట్టిన పూలండి, మీకు షార్ట్లో కూడా చూపించాను. ఈ వీడియో ఈరోజు వీలైతే పెడతా, లేకపోతే రేపు పెడతాను. చూడండి ఎంత బాగున్నాయో, అసలు వడబడినాయేమో చూడండి. కింద చెట్లో అండి, కొయ్యబుద్ధి కాదు ఒక్కోసారి, కానీ కొయ్యాలి, దేవుడికి పెట్టాలి. ప్రతి పువ్వు నేను దేవుడికి పెట్టాలని నా కోరిక. మందార పూలేమో వడబడ్డాయి, కానీ గులాబీలు చూడండి ఎంత బాగున్నాయో. ఇది నందివర్ధనాలు. అయితే ఇప్పుడు ఈ పూలన్నీ కొంచెం ఎక్కువ అవుతాయి అనిపిస్తుంది. ఇది ఇక్కడ ఈ మొక్క కొంచెం డల్ అవుతుందండి. అడవి మల్లి అంటారు కదా, ఇది కూడా గోవర్ధనంలో ఇది ఒక పెద్ద పువ్వు వస్తుంది. నేను ఇక్కడ పెట్టుకున్నాను. ఇంతకుముందు ఒక పువ్వు వచ్చిందండి. ఇదిగండి మొగ్గలు మళ్ళీ మొదలవుతున్నాయి. కొంచెం బలం తగ్గిందనిపిస్తుంది, పచ్చదనం తగ్గి కొంచెం ఎల్లోయిష్గా మారుతున్నాయి ఆకులు. దీనికి కూడా కొంచెం ఇస్తానండి. ఒక పండు భాగాలు చేసి పంచుతున్నా. ఇదండి పూలు కొంచెం ఇట్లా పైనే ఉంచుతాను.
ఇది ఇవి ఎండుతూ ఉంటాయి. ఈ అరటిపండు మటుకి లోపలికి పెట్టేస్తానండి. కొంచెం మట్టి తీసి నేను ఇట్లా పని చేసేటప్పుడు ఎక్కడైనా మనకు ఆ పక్కన ఉన్నప్పుడు పక్క మొక్కకే ఇస్తుంటా కదా బలం అనేది. ఇట్లా మట్టి తీసేసి లోపలికి పెట్టేస్తే ఇప్పుడు దీనికి కూడా పూలు పోస్తాయి కదా, తొందరగా మొగ్గలు వస్తున్నాయి కదా. ఇది ఇంకొంచెం వేస్తాను, ఇట్లా ఎండుతాయి. దీనికి కూడా మట్టి తీసి కొంచెం కప్పెడతా. ఈ కాయలు అయిపోయినాక నేను రీపాటింగ్ చేసుకుంటానండి మొక్కకి. ఎందుకంటే పెద్దది ఇచ్చామంటే టబ్బు వేర్లు బాగా విస్తరించుకొని మొక్క బాగా పెరిగిద్ది, కొమ్మలు వస్తాయి. కొమ్మలు కూడా కటింగ్ చేస్తాను. ఇది అయిన తర్వాత కాయలు అయిపోయినాక కటింగ్ చేసి ఆ మొక్కలు కూడా గుచ్చుకుంటాను. నాకు ఇంకా మొక్కలు బాగా వస్తాయి కదా, ఇంకా మరిన్ని కాయలు తీసుకోవచ్చు మనము అని ఇట్లా తవ్వేసేసి ఈ అరటికాయ పెట్టేస్తా దీంట్లో. ఇక్కడ ఇటు పక్కకు ఒకటి పెడతాను, నలిపేసేసాను. ఈ పూలేమో ఇట్లా ఎండుతూ ఉంటాయండి, కొంచెం మట్టిలో అట్ట కలిపేస్తాను. మట్టి కలిస్తేనే కొంచెం తొందరగా కంపోస్ట్ లాగా మారిద్ది ఏదైనా. అది ఎల్లో ఫ్లవరు అసలు ఇంకా పాడవలేదు. మనకేమో రోజు దేవుడి దగ్గర పూజ చేసుకుంటా తీసేస్తుంటాం కదా, అట్లా ఇది కూడా ఒక రొట్ట మట్టిగా కలిపెడతా ఊరకట్ట. ఎండుతూ కుళ్ళిపోతూ ఉంటాయి. ఈ పువ్వు కూడా 2 రోజులు 3 రోజులు ఉంటుందండి. రోజు వచ్చే పూలు కింద మొక్కలకి కూడా ఇస్తున్నాను, పూల మొక్కలకి, మందారాలకి అట్లాగా. ఇదండి, ఇది ఇట్లా మనం ఇప్పుడు కంపోస్ట్ లాగా దీన్ని తయారు చేసుకోవడానికి ఇందులోనే నేను ఇచ్చా. ఇప్పుడు దీన్నే మనం సపరేట్గా ఒక డబ్బా పెట్టేసి, నా డబ్బాలన్నీ 6 సంవత్సరాలు నేను ఇప్పటికి పాతింటి దగ్గర ఉన్నప్పుడు డబ్బాలు కట్ చేసుకుని డబ్బా పెట్టేసి ఇక్కడ మూత తీసేసి అది అడుక్కు పెట్టి పైన వరకు కోసి ఆ క్యాప్ లాగా పెట్టుకొని దాంట్లో వేస్తూ ఉండేదాన్ని కిచెన్ వేస్ట్. అప్పుడు అట్లా చేశాను. ఆ డబ్బాలన్నీ ఇప్పుడు అక్కడ ఉన్నాయండి, ట్యాంకీలు వెనకాల ఉన్నాయి. అవన్నీ తీయాలి. తీసుకొని ఎండాకాలం వస్తుంది కదా రేపు, ఒక దాంట్లో ఒక డబ్బా పెట్టుకొని ఏ మొక్కకు అవసరమైతే ఆ మొక్కకి కంపోస్ట్ లాగా దాంట్లోనే తయారు చేసుకునేటట్టు చేస్తా. కానీ నాకు ఇట్లానే బాగుందండి. ఆ డబ్బాలు పెట్టి ఇరుకులో పెట్టే కన్నా ఇట్లా వేస్తే ఎండకు గాలికి ఎండకి మళ్ళీ మనం నీళ్ళు ఇస్తుంటాం కాబట్టి నీళ్ళకి కూడా రసం దిగుతూ ఉంటుంది. అట్లానే నేను ఇప్పుడు చేస్తుంది మా మొక్కలకి. ఏ మొక్క డల్ అయితే ఆ మొక్కకి ఇస్తున్నా కిచెన్ వేస్ట్, వాటర్ ఏమో మొక్కలకి ఇస్తున్నా. ఇది ఈజీగా ఉందండి. ఎవరికైనా ఈ పద్ధతి మాత్రం ఈజీగా ఉంటుంది అనిపిస్తుంది. ఒక అమ్మాయి అడిగారు, ఒక వారానికి సరిపడా మన మొక్కలకి ఏమి ఇవ్వాలమ్మా, మనం వారం రోజులు ఇవ్వకపోయినా మొక్క బ్రతికేటట్టు అన్నట్టుగా అడిగింది. ఇప్పుడు ఇలా ఇచ్చామంటే, ఎందుకంటే ఇప్పుడు ఈ మొక్క ఉంది కొంచెం డల్ అయింది, దీనికి ఎల్లోయిష్గా వస్తున్నాయి ఆకులు. ఇది బాగానే ఉంది మొక్క, ఆకులు బాగున్నాయి, కానీ కాయల మీద ఉంది కాబట్టి దీనికి కొంచెం ఇచ్చాను. ఇట్లా ఉన్న దానికి కూడా మనము ఇట్లా కనుక కిచెన్ వేస్ట్ని పెట్టేసేసి కొంచెం మట్టి కప్పెట్టడం కానీ, లేదంటే ఇట్లా కొంచెం మట్టిని ఇట్లా అనండి, ఇలాగనే చేస్తే మట్టిలో కలిసిద్ది కాబట్టి కొంచెం తడిసిద్ది మట్టితో పాటు. ఇక దీనికి ఇది ఎండుతూ దీంట్లోనే కంపోస్ట్ లాగా అయిపోయి నెల రోజులైనా ఇంక ఈ మొక్కకు మనం ఏమన్నా ఇవ్వకపోయినా కూడా ఇక బాగానే ఉంటుందండి. ఇట్లాంటివి వారానికి సరిపడా, అంటే వాళ్ళు జాబ్ చేసుకునే వాళ్ళు ఏమో నాకు తెలీదు, అట్లా అడిగారండి. ఇంకా వాళ్ళకు కూడా ఇది వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఇట్లా పెట్టాను,
ఇక ఒక 2 అరటిపండ్లు ఈ మొక్కకి ఇచ్చాను. ఈ మొక్కకి ఒక అరటిపండు ఇచ్చా. మధ్యలో మనం కిచెన్ వేస్ట్ లిక్విడ్స్ ఇప్పుడు వర్షాలని మట్టి నిమ్ముగా ఉంది. వర్షాలు తగ్గితే కొంచెం మళ్ళీ లిక్విడ్ ఇచ్చుకుంటా కదా నేను. అట్లా ఇచ్చినప్పుడు ఏందంటే సరిపోయిద్ది ఇంక. మనం రోజు మార్చి రోజు ఇచ్చుకోవచ్చండి. రోజు అయినా ఇచ్చుకోవచ్చు. ఆ మాట కూడా అడిగారు. రోజు అయినా ఇవ్వచ్చా అని. రోజు కూడా మనం ఒక బకెట్ నిండిందంటే, లేదు అర బకెటే అయినాయి అనుకోండి ఏ రోజుకి ఆ రోజు. ఒక అర బకెట్ వచ్చినాయి అంటే దాని నిండా నీళ్లు పోసి 10 మొక్కలు ఉంటే 10 మొక్కలకి ఇచ్చేసేయండి. 20 మొక్కలు ఉన్నాయి అనుకో, ఇంకో కాసిన నీళ్ళు కలుపుకొని మళ్ళీ మొక్కలన్నిటికి ఇచ్చేయండి. అట్లా చేయండి. మీకు రోజువారీగా ఆ బకెట్లోవి ఖాళీ అయిపోతూ ఉంటాయి. మళ్ళీ మనకి రేపు నిండినప్పుడు రేపు మళ్ళీ లేదు ఇవాళ అన్నిటికీ ఇవ్వలేము, 10 మొక్కలకి ఇచ్చాను సరిపోయింది అనుకుంటే రేపు వచ్చాయి మళ్ళీ రేపు ఇంకా కొన్నిటికి ఇవ్వండి. అట్లా మార్చుకుంటూ మనం 10 మొక్కలకి ఇవాళ ఇస్తే రేపు ఒక 10 మొక్కలకి, ఎల్లుండి ఒక 10 మొక్కలకి అట్లా తిరిగి వస్తూ ఉంటుంది. తిరిగి వచ్చి మళ్ళీ ఈ మొక్కల దగ్గరికి వచ్చేసరికి అట్ట వారం అయిందనుకోండి, వారం సరిపోద్ది. మనం ఇచ్చిన లిక్విడ్ కానీ ఆ మొక్కలు ఏమన్నా కొంచెం ఉన్నా కానీ, ఉల్లిపాయ పొట్టు మనకి ఇంట్లో కూరలు పోసుకున్నవి కానీ అట్లాంటివి మొత్తం మనం వేస్ట్ పోనీయం కదా. ఇవన్నీ ఆ బకెట్లో ఉంటాయి కాబట్టి ఆ తుక్కు తీసేసి మొక్కలో మీకు ఏదైనా డల్గా ఉందంటే ఆ మొక్కలో పెట్టేసేయండి. ఈ నీళ్ళేమో అన్నిటికి ఇవ్వండి. మళ్ళీ ఇంకొక రేపు ఇచ్చేటప్పుడు అవతల మొక్క డల్ అయిందా, లేకపోతే ఇంకోటి డల్ అయిందా దాంట్లోకి ఇచ్చేయండి. అట్లా చేయండి. ఏ రోజుకి ఆ రోజు ఒక ఉల్లిపాయ కోసుకుంటాము, లేకపోతే టమాటాలు కానీ ఆ లోపల అది తీస్తాం కదా. అలాంటి ఏది ఒక్కరు వచ్చినా, ఒక బీరకాయ తొక్కు తీసినా, చిక్కుడుకాయలు ఒలుసుకున్నా, ఏదైనా ఇంకా పీల్ అనేది మనం తీస్తాం కాబట్టి, బంగాళదుంప పీల్ వచ్చినా కానీ, క్యారెట్ పీల్ వచ్చినా అన్నీ ఇంకా మనం ఏ రోజుకి వచ్చింది ఆ రోజు, అంటే కొద్ది మొక్కలు ఉన్న వాళ్ళకి చెప్తున్నా, ఒకళ్ళు అడిగారు కాబట్టి వాళ్ళది అట్లా ఉపయోగించండి. ఒక మొక్కకు ఒక రోజు పెట్టండి, మట్టిలో పెట్టేసి మట్టి కప్పేయండి. ఒక మొక్కకు ఒకరోజు అట్లా ఇచ్చుకుంటారండి. ఎందుకంటే 2 రోజులైనా ఉంచండి ఒక బకెట్లో. ఒకరోజు కాకుండా ఆ రోజుకి ఆ రోజే కాకుండా బియ్యం కడిగిన నీళ్ళు, మజ్జిగ మిగిలిన, ఒకరోజు దోస పిండి, ఇడ్లీ పిండి మిగిలిన ఇదంతా కూడా మనము వేస్ట్ పడేయం కదా. ఆ బకెట్కే వేసుకుంటే ఒక 2 రోజులు నాననివ్వండి. అరటిపండు తిన్నా, ఆ తొక్కలు కానీ, ఫ్రూట్స్ ఏమన్నా తిన్నా అన్నీ అందులో పడేసేస్తున్నా కదా నేను. అది మాత్రం బాగా పనిచేస్తుందండి. ఇంకా దీనికన్నా ఇంకా వేరే మెడిసిన్ మందులు, ఎరువులు ఇంకా అవసరం లేదనిపిస్తుంది నాకైతే. నాకు చాలక కిచెన్ వేస్ట్ చాలదని చెప్పి నేను అప్పుడప్పుడు కొంచెం వేరేవి తెచ్చి ఇస్తున్నాను కానీ, అది కూడా మీకు చూపిస్తున్నా. మీరు కూడా అది ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, కొనుక్కొచ్చి ఇవ్వండి. వేరుశనగ చెక్క అది మిల్లు దగ్గర తీసుకొచ్చి ఇచ్చా కదా, మొన్న ఒకసారి వీడియో పెట్టాను. అలాంటివి కూడా మీరు ఇచ్చుకోండి. సీతాకోచిలుక తిరుగుతుంది ఇక్కడ. అట్లా ఇప్పుడు అడిగిన వాళ్ళకి సమాధానం ఇట్లా దొరికింది అనుకుంటున్నాను నేను. ఓకే అండి. ఈ మల్బరీ మొక్క గురించి ఈ విశేషాలు కొన్ని విషయాలు చెప్పాను. అందరూ పెంచుకోదగ్గ మొక్క అండి ఇది మాత్రం. దీనికి మెయింటెనెన్స్ అంటూ ఏమి లేదండి. మనం మొక్క పెట్టామా, నీళ్లు పోస్తున్నామా, ఎప్పుడన్నా ఒకసారి కొంచెం అట్లా అన్ని మొక్కలతో పాటు ఇవ్వండి కొంచెం ఏదన్నా, అంతేగాని శ్రద్ధగా ఎక్కువ చూడాల్సిన అవసరం లేదు. పురుగు కూడా నాకు ఇంతవరకు కనపడలేదండి. మిల్లీ బగ్స్ కానీ అట్లా ఏం కనపడలేదు. మొక్క పెరిగితే ఏమన్నా వస్తుందేమో నేను చూడాలి. ఓకే అండి, బాయ్ అండి, ఉంటానండి. కాయలు చూడండి ఎలా ఉన్నాయి కాయలు. చిన్న కొమ్మకి, బుజ్జమ్మకి ఇన్ని కాయలు. ఓకే, బాయ్.